ఏ మాటకా మాటేనొల్లా అసలు ఆంధ్రాల ఎవరు మెచ్చినా మెచ్చకున్నా నాకు మాత్రం మన రోజక్క బాగా నచ్చుతుంది. దిల్దార్ మనిషి అంతేనా కాదా? అప్పుడప్పుడు ప్రతిపక్ష పోలను ఏమన్నా కబడ్డీ ఆడుతుందా? అసెంబ్లీలనే కాదు మైదాన్లో కూడా కబడ్డీ ఆట ఆడింది. మరి ఎంతమందిని అవుట్ చేసింది, ఎన్ని పాయింట్లు గెలుచుకున్నది ఒమల్క అరుసుకొద్దాం రారి. రోజక్క వస్తున్నా నీ కాడికే. ఆగో రోజక్క వచ్చింది. అక్క నమస్తే, అంత మంచేనా? అయితే ఇప్పుడు అక్కగారు ఇగో ఈ పిల్లగాన్లతోని కబడ్డీ ఆడుతుంది అన్నట్టు. ఆగో కూతకొస్తుంది. కబడ్డీ 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 కబడ్డీ. ఓ పిల్లగా అన్నా, అక్కను అవుట్ చేద్దామనే చూస్తున్నావు. కబడ్డీ ఛాంపియన్ ఇక్కడ. యాహూ, పాయింట్ వచ్చింది పాయింట్ వచ్చింది పాయింట్ వచ్చింది. ఇప్పుడు అట్నుంచి ఏవో పిల్లగాడు కూతకత్తుండు. అక్క మళ్ళోసారి కూతపో అక్క. ఈసారి అటో ఇటో తేలిపోవాల్సిందే పో. చూసి రానుళ్ళు రోజక్క ఆట ముందు వీళ్ళందరూ బలాదూరే. ఒక్కలంటే ఒక్కలు కూడా అవుట్ చేయలేకపోయారు అక్కను కదా. అసలు నన్ను అడిగితే రోజక్క అప్పట్లో సినిమాలో పోయింది, కానీ కబడ్డీ ఆట పోతే మాత్రం మన దేశానికి బొచ్చడు ప్రైజులు వచ్చు కావచ్చు. అక్క ఆట అట్లున్నది మరి.